విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో దివ్యాంగుల సంక్షేమ దిశగా మరో ముందడుగు పడింది. మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సుమారు 40 మంది దివ్యాంగులతో కలిసి ఉచిత బస్సు ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించారు. చీపురుపల్లి పట్టణంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా కళా వెంకటరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల అమల్లో వేగం పెరిగిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగులకు, వృద్ధులకు 4000 పెన్షన్ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని కొనియాడారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే కళా వెంకటరావు దివ్యాంగులతో కలిసి కూర్చుని మధ్యాహ్న భోజనం చేశారు. వారి సమస్యలను ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ విసిన్గిరి శ్రీనివాసరావు, చీపురుపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు రౌతు కామనాయుడు, 4 మండలాల కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందు బస్సు ఎక్కించండి, బ్యాక్ డోర్ నుంచి ఎక్కించండి. ఓకే ఇచ్చే షోట్ ఇచ్చే హలో ఓకేనా ఫాస్ట్ అలా తీసుకున్నారు పక్కలే సురేష్ గారు ఒకసారి